ఆంధ్రప్రభకు స్వాగతం. గత 2 సంవత్సరాల నుంచి షేక్ హసీనా గారు భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఇటీవల గత 2 రోజుల క్రితం షేక్ హసీనా గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక విషయం తెలియజేశారు. అదేమిటంటే నేను మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్తాను. నాకక్కడ మరణశిక్ష పడినా పర్వాలేదు. నా మాతృభూమికి నేను వెళ్తాను అని. అయితే డిసెంబర్‌లో వెళ్ళే అవకాశాలున్నట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇండో బంగ్లా ఈ యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయి? తారిక్ రెహమాన్ గారు ఆయన పదవీ స్వీకారం చేసిన తర్వాత మెరుగుపడినయా? అలాగే జమాతే ఇస్లాం అనేటువంటి ఈ ముస్లిం ఫండమెంటల్ పార్టీ బంగ్లాదేశ్‌లో మొన్నటువంటి ఎలక్షన్స్‌లో సీట్లు సంపాదించి ప్రతిపక్షంగా తయారైంది. సో, ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్‌లో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మరియు రిటైర్డ్ కర్నల్ శ్రీ వివి రావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇండో బంగ్లాదేశ్ ఈ యొక్క సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? అలాగే షేక్ హసీనా గారు గనక బంగ్లాదేశ్ వెళ్తే మెరుగుపడతాయా? లేకపోతే ఇంకా ప్రమాదంలో పడతాయా? అసలు దీని గురించి వివరించండి. ఫస్ట్ మనం ఇండో బంగ్లాదేశ్ రిలేషన్స్ రివ్యూ చేద్దాం. సార్. దానిలో చూస్తే ఎలక్షన్స్ జరిగిన తర్వాత తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో లండన్ నుంచి ఎప్పుడో కేసులు తప్పించుకోవడానికి వెళ్ళిపోయిన చోట నుంచి వెనక్కి వచ్చి కంటెస్ట్ చేసి ఆయన ఎన్నికయ్యారు. అయితే జమాతే ఇస్లామీ ఏదైతే ఉందో ఫండమెంటలిస్ట్ పార్టీ 1971 నుంచి ప్రాబ్లం చేస్తోందో, పాకిస్తాన్ ప్రోదల్పం ఉందో, ఐఎస్ఐ ఫండింగ్ ఉందో, అది బోర్డర్ ఏరియాస్లో ఎస్పెషల్లీ ఇండియన్ బోర్డర్ ఏరియాస్లో వెస్ట్ బెంగాల్ కానివ్వండి, అస్సాం కానివ్వండి, మేఘాలయ కానివ్వండి, త్రిపుర కానివ్వండి, ఈ బోర్డర్ ఏరియాస్లో ఎక్కువ మెజారిటీ ఓట్లు తెచ్చుకుని అక్కడ సీట్లు గెలుచుకుంది. వాళ్ళు మైనార్టీలో ఉన్నా కానీ ఒకప్పుడు 2007-8లో తారిక్ రెహమాన్ ప్లస్ ఈ జమాతే ఇస్లామీ జాయింట్గా ఆపరేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ తారిక్ రెహమాన్ వాళ్ళ ఫండమెంటలిస్ట్ పార్టీస్ తోటి కలిపి ఒకే ఆఫీస్ నుంచి పనిచేశారు. ఆయన ఎప్పుడైతే క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నారో ఒక వెసులుబాటు కనిపించింది. ఆ వెసులుబాటులో ఆయన లండన్ వెళ్ళిపోయారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా సత్సంబంధాలు నెలకొన్నాయి. అయితే మేజర్ నేషనల్ పార్టీ కాబట్టి జనరల్ గా బెంగాలీస్ అందరూ డెమోక్రసీని ప్రిఫర్ చేస్తారు న్యాచురల్ గా. ఇప్పుడే కాదు, మామూలు చరిత్రలో కూడా చాలా తక్కువ మంది రాజులు వాళ్ళని పరిపాలించారు. కేవలం సెయిన్స్, కొంతవరకు ముస్లిం రాజులు తప్పితే గానీ పెద్దగా పవర్ఫుల్ కింగ్డమ్స్ కూడా ఏర్పడలేదు. అంటే ఎప్పుడు డెమోక్రసీ ఉండేది, ఒక విధమైన డెమోక్రసీ. అది చూస్తే మేజర్ పార్టీ ఎన్నికవడం జరిగింది. ఆ ఎలక్షన్స్ లో అవామీ లీగ్ పార్టీ ఏదైతే ఉందో షేక్ హసీనా గారిది మొత్తం బ్యాన్ చేయబడింది. సో ఆవిడకి ఉన్న సపోర్ట్ స్పష్టత రాలేదు. బహుశా 40% కనీసం ఓట్లు ఆవిడకి వచ్చింది. అంటే పోలైన ఓట్లలో 40% వచ్చింది. అది మనం అనుకుందాం. ఇప్పుడు ఆయన చైనా వెళ్ళారు, మలేషియా వెళ్ళారు, చైనా తోటి చాలా అగ్రిమెంట్లు చేసుకున్నారు. రష్యా న్యూక్లియర్ ప్లాంట్ సెటప్ దాని గురించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఇంకా చైనా తోటి ఒక మేజర్ ఇండియాకి సెక్యూరిటీ సవాల్ వచ్చే విషయాన్ని ఆయన అప్రూవ్ చేశారు. అదేంటంటే సిక్కిం నది నుంచి వయా సిలిగురి కారిడార్ బంగ్లాదేశ్లోకి వెళ్ళి ఫైనల్గా గంగా నది, వాళ్ళు పద్మా నది అంటారు, ఎక్కడ కలిసే నదికి దానికి డెవలప్మెంట్ అంటే రెండు సైడ్ని అది కాలువలాగా, అంటే అది పెద్ద రివర్ కాదు, ఒక మాదిరి మోడరేట్ రివర్, దానికి సైడ్స్ ఎంబాంక్మెంట్స్, కెనాల్స్ ఇవన్నీ బాగా సరిచేయడానికి చైనీస్ హెల్ప్ తీసుకుంటున్నారు. అది ఇండియాకి సెక్యూరిటీ ఏరియా ఒక ప్రాజెక్ట్ ఉంది. అది రెండవది చిట్టగాం పోర్ట్ ఏదైతే ఉందో దానికి పశ్చిమాన, అంటే మన కలకట్టాకి తూర్పున కేవలం 185 కిలోమీటర్ల దూరంలో ఒక పోర్ట్ని చైనా వాళ్ళకి అప్పగించడానికి తయారయ్యారు. అలాగే మిలిటరీ ఎక్విప్మెంట్, హార్డ్వేర్ తీసుకురావడానికి తయారుగా ఉన్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. మనకి బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యన ఉన్న ఫరక్కా వాటర్ బ్యారేజ్, అక్కడి నుంచి వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ ఈ నవంబర్లో ఫినిష్ అయిపోతుంది. అక్కడ పాకిస్తాన్ తోటి సింధు నదీ జలాల వివాదం ఎలా నడుస్తుందో ఇక్కడ కూడా కొత్తగా వివాదం వచ్చే అవకాశాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఫరక్కా బరాజ్లో మనం ఎక్కువ నీళ్లు ఇవ్వడం వల్ల
మన ఓన్ హౌరా నదిలో నీళ్లు తగ్గిపోయి కలకత్తా పోర్టు డ్రెడ్జింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది. తీవ్రంగా డ్రెడ్జింగ్ తీవ్రమైన ఇసుక మేటలు పెరిగిపోయి విపరీతమైన డ్రెడ్జింగ్ చేయాల్సి వస్తుంది. అందువల్ల కలకత్తా పోర్టు ప్రాముఖ్యత తగ్గిపోయి పక్కనే ఉన్న హాల్దియా పోర్టు ప్రాముఖ్యత పెరుగుతోంది. సో దీనివల్ల ఏంటంటే కలకత్తా పోర్టు పునరుద్ధరించడానికి నీళ్లు ఎక్కువ అవసరం. అది మనం గమనించాల్సిన విషయం. ఇంకా మిగతా అంటారా, ఇండియాని షేక్ హసీనాకి షెల్టర్ ఇచ్చినందుకు ఇండియాని బ్లేమ్ చేస్తోంది. అలాగే ఇండియాని ఎప్పుడు పెద్దన్నలాగా భావిస్తోంది, ఫ్రెండ్ లాగా, బిగ్ ఫ్రెండ్ లాగా భావించట్లేదు. ఇది ఒక అందుకు చూస్తే ఏంటంటే న్యాచురల్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫస్ట్ బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ దేశం, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్, అందులో స్పష్టత వచ్చింది. హిందూస్ మెజారిటీలో ఒక కన్సిడరబుల్ మెజారిటీ ఉన్నా కానీ వాళ్ళకి ప్రాముఖ్యత పెద్దగా లేదు. అలాగే మిగతా రిలీజియన్స్ అంటారా, క్రిస్టియానిటీ కానివ్వండి, జైనిజం, బుద్ధిజం కొంత పర్సెంటేజెస్ ఉన్నా కానీ చక్మాస్ ఎస్పెషల్లీ తూర్పు ప్రాంతాల్లో, చిట్టగాం ప్రాంతంలో ఎక్కువ ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ కొంచెం వరకు వేరే రిలీజియన్స్ ఫాలో అవుతారు. అయితే వాళ్ళ ఫారిన్ మినిస్టర్ మన ఇండియాకి రావడం, ఆయన ఢిల్లీ నుంచి తిరిగి పంపించేయడం, అటువంటి చాలా జరుగుతూనే ఉన్నాయి. నేపాల్ తోటి ఉన్న ట్రీటీని ఖాతరు చేయకుండా మన ఇండియా బ్యాన్ చేసి పెట్టింది. దాని వాళ్ళకి కొంత ఎకనామీ దెబ్బతింది. వాళ్ళలో స్టెబిలిటీ లేక కొంతవరకు ఎకానమీ చాలా వరకు పడిపోయింది. ఏదైతే టెక్స్టైల్స్ ఉన్నాయో అవి ఇండియన్ టెక్స్టైల్స్ టేక్ ఓవర్ చేసింది బిజినెస్ అంతా ఇంటర్నేషనల్ గా. సో దీనివల్ల బంగ్లాదేశ్ కి కన్ను కుడుతుంది. ఇప్పుడు షేక్ హసీనా గారి దగ్గరికి వద్దాం. షేక్ హసీనా గారిది ఆవిడది చాలా వింతైన ప్రపంచం. దాదాపు 19-20 చిన్న ముతక అసాసినేట్ అటెంప్ట్స్ ఆయన సర్వైవ్ అయ్యారు. ఆవిడ దేశానికి వెనక్కి వెళ్ళినప్పుడు కూడా ముజిబుర్ రహమాన్ గారు చనిపోయిన 6 సంవత్సరాలకు కానీ వెళ్ళలేకపోయింది. 1975లో ఎప్పుడైతే చంపివేయడం జరిగిందో, అసాసినేషన్ చేయడం జరిగిందో, దాని తర్వాత అప్పుడు కానీ వెళ్ళలేకపోయింది. అప్పుడే పార్టీని టేక్ ఓవర్ చేయగలిగింది. దాని తర్వాత 5వ ఎన్నికైంది ఆవిడ. మధ్యలో 2 సార్లు అపోజిషన్ లీడర్ కింద కూర్చుంది. అందులోనూ ఎస్పెషల్లీ తారిక్ రహమాన్ గారి మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడతోటి కంపీట్ చేస్తా, దాన్ని ఇన్ఫాక్ట్ బ్యాటిల్ ఆఫ్ బేగమ్స్ అనేవారు ఆ రోజుల్లో. ఆ విధంగా ఆవిడ వింత ప్రపంచం చూసింది. ఇండియాకి ఇది 2వసారి తిరిగి రావడం, ప్రవాసంగా తప్పించుకోవడం, దేశంలో ఉన్న అలజడులను తప్పించుకోవడానికి ఇది 2వసారి, ఇది ఫస్ట్ టైం కాదు. అలాగే అపోజిషన్ లీడర్ ఇప్పుడు ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా కొత్త ఏం కాదు. ఆయన జైలుకి వెళ్ళారు క్రిమినల్ ఛార్జెస్ మీద, లండన్కి పారిపోయారు. తల్లి లాస్ట్ మినిట్ ఎలక్షన్స్ కి కొన్ని రోజుల ముందర చనిపోవడం వల్ల సింపతి వేవ్ కూడా ఆయనకి చాలా హెల్ప్ చేసింది. ఆయనకున్న క్రిమినల్ రికార్డ్ జనరల్ గా నన్ను అడిగితే ప్రపంచంలో చాలా తక్కువ మందికి, ఎస్పెషల్లీ పాకిస్తాన్ లో ఉంది తప్పితే గానీ జర్దారీ అటువంటి వాళ్ళకి మిగతా దేశాల్లో ఎక్కడా లేదు. సో ఏంటంటే బంగ్లాదేశ్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకో బేస్ ఏంటంటే ఇస్లాంకి డెమోక్రసీకి ఎక్కడ పడదు. ఇస్లాం ప్రాథమికత ఎక్కడైతే ఉంటుందో అక్కడ డెమోక్రసీ రన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ థియాలజిస్టులు, వాళ్ళు ఫండమెంటలిస్ట్ టేక్ ఓవర్ చేస్తారు. పాకిస్తాన్ 1971లో ఎప్పుడైతే బంగ్లాదేశ్ విడిపోయిందో అప్పటి నుంచి వాళ్ళు ఒకటే ఫోకస్ చేశారు. తర్వాత పాకిస్తాన్లో వచ్చిన రూలర్ జియా ఎవరైతే ఫండమెంటలిస్ట్ పాలసీస్ ని ప్రోత్సహించారో, మద్రసాస్ని ఎంకరేజ్ చేశారో, ఆయన బంగ్లాదేశ్లో కూడా దాన్ని ప్రమోట్ చేయాలని చూశారు ఐఎస్ఐ ద్వారా. అది మన ఇండియా సమయంలో కనిపెట్టలేకపోయిందని నా అభిప్రాయం. కొంతవరకు వాళ్లే మన యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ కి, ఎస్పెషల్లీ అస్సాంలో ఆసు అటువంటి పార్టీస్ కి సపోర్ట్ ఇవ్వడం, త్రిపురలో రెబల్స్ కి సపోర్ట్ ఇవ్వడం, మిజోరాంలో కొంతవరకు సపోర్ట్ ఇవ్వడం, ఇటువంటి చేయడం జరిగింది. అలాగే చైనా 8th గ్యాంగ్ వచ్చినప్పుడు వాళ్ళు వయా బంగ్లాదేశ్ వచ్చారు. చిట్టగాం పోర్ట్లో దిగి అక్కడి నుంచి వెపన్స్ మణిపూర్ ట్రాన్స్ఫర్ చేయాలని చూశారు 1995లో. సో ఇటువంటి ఇండియా బంగ్లాదేశ్ వ్యవహారాలు ఒక మాదిరిగా కొంచెం గందరగోళం ఉన్నా కానీ బై అండ్ లార్జ్ సేఫ్ గానే ఉన్నాయి.
ఓకే. వాళ్ళు గమనించాల్సింది ఒకటి ఏంటంటే ఉమ్, ఇస్లాంని ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఓకే. ఇండియాని రెస్పెక్టబుల్ ఎల్డర్ బ్రదర్ కింద చూసుకోవాలి. ఉమ్, ఇండియా కావాల్సినంత హెల్ప్ చేయగలదు. ఎందుకంటే బంగ్లాదేశ్కి కొంచెం బోర్డర్ తప్పితే కానీ, బర్మా తప్పితే కానీ ఇంకే బోర్డరు ఇండియా తప్పితే ఇంకేమీ లేదు. ఏమీ లేవు. ఒకవేళ సముద్రం చూసుకున్నా కానీ బే ఆఫ్ బెంగాల్ కూడా వర్టికల్ గా అండమాన్ నికోబార్ పెద్ద రీఫ్ మొత్తం బే ఆఫ్ బెంగాల్లో ఇండియాకు ప్రాముఖ్యత ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే బంగ్లాదేశ్ లో ప్రాక్టికాలిటీ చూసుకుంటే సత్సంబంధాలు నెలకొంటాయి. ఇప్పుడు హసీనా గారి దగ్గరికి మళ్ళీ తిరిగి వద్దాం. ఉమ్, ఆవిడ డిసెంబర్లో తిరిగి వెళ్తానని చెప్పి, అంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆవిడకి ఉరిశిక్ష వేశారో ఉమ్, ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్, ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కాదు, సార్. బంగ్లాదేశ్ లో ఒక స్పెషల్ ట్రిబ్యునల్ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ అని చెప్పి వాళ్ళు సార్. ఓపెన్ చేసి, అది కంగారు కోర్ట్. కంగారు కోర్ట్ అంటే సరైన వాదన లేకుండా, వినిపించుకోకుండా, పొలిటికల్ అపోనెంట్స్ మీద జడ్జిమెంట్ సరిగ్గా లేకుండా ఇచ్చిన తీర్పు అది. ఓకే. మన ఇండియాలో చూస్తాం, పొలిటీషియన్స్ ని ఎంత తప్పులు చేసినా కానీ, ఉమ్, అపోజిషన్ పార్టీలో ఎంత గొడవ చేసినా కానీ, ఆఖరికి పొలిటీషియన్స్ అందరూ ఒకటే, అంతే. ఎవరి మట్టుకు వాళ్ళు రక్షించుకుంటూనే ఉంటారు. అవును సార్. ఎంత ఫేమస్ అల్లుడు కూడా జైలుకి వెళ్ళరు, వెళ్ళదు. అలాగే మామ కూడా జైలుకి వెళ్ళరు. ప్రతిపక్షం వాళ్ళని ప్రతిపక్షాలు support చెప్పుకోవడం, చేసుకుంటది. తిట్టుకోవడం, పబ్లిక్ లో మనల్ని బేవకూఫ్ చేయడం తప్పితే గానీ అది తప్ప. అన్ని కంట్రీస్ లోనూ నడుస్తుంది. సార్. బంగ్లాదేశ్ లో కూడా అది నడిచే అవకాశం ఉంది. ఇది కొత్త ఏం కాదు. 1990లో ఆవిడ ఒక రెవల్యూషన్, ఖలేదా జియా రూలింగ్ ప్రెసిడెంట్ కింద ఉండగా, అప్పట్లో ప్రెసిడెంట్ ఉండేది. ఉమ్, తర్వాత మళ్ళా పార్లమెంటరీ డెమోక్రసీ వెనక్కి వచ్చింది. ఓకే. ఈ నెల 20th ని ప్రెసిడెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈవిడికి సన్నిహితంగా ఉండే పాత ప్రెసిడెంట్ ని ఆయన రిజైన్ చేయడం వల్ల జూన్ లో, ఇప్పుడు ఈ నెల 20వ తారీఖున ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అందులో ఎలక్షన్స్ ఆబ్వియస్లీ, ఎందుకంటే పార్లమెంటేరియన్స్ చేస్తారు కాబట్టి ఉమ్, తారిక్ రెహమాన్ గారికి సూటబుల్ గా ఉండే ప్రెసిడెంట్ వస్తారని మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఆ, అయితే ఈ లోపల ఆవిడ ఫౌండేషన్ చేస్తారని, తర్వాత అవామీ లీగ్ ని మళ్ళా తిరిగి 1990s లో ఎలా తిరిగి పైకి తీసుకొచ్చారో ఆవిడకి అనుభవమే. ఇది కేవలం కొత్త ఏం కాదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. సార్. అలాగే అపోజిషన్ పార్టీకి కూడా, బిఎన్పి కూడా అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే, పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి తేడా ఏంటంటే, పాకిస్తాన్లో టోటల్ ఆర్మీ టేక్ ఓవర్ చేసేసింది. ఆర్మీ లేకపోతే పాకిస్తాన్ ఈ పార్టీకి ఉండేదే కాదు. ఉమ్, మన ఇండియా ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళు విచ్ఛిన్నమైపోయారు. అయితే బంగ్లాదేశ్లో మాత్రం 2 సార్లు మిలిటరీ రూలర్స్ కొంతకాలం పరిపాలించినా కానీ ఉమ్, వాళ్ళ సొంత పొలిటికల్ పార్టీస్ పెట్టుకుని డెమోక్రసీలోకి మారిపోయారు. తర్వాత ఇప్పుడు 2 సార్లు కూ అటెంప్ట్స్ జరిగినప్పుడు కూడా ఉమ్, ఉమ్, మిలిటరీ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో ఉమ్, సైడ్ నుంచి వాచ్ చేస్తా ఉమ్, వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది తప్పితే గానీ, ఇప్పుడు ఈవిడ్ని కూడా మీకుంటే ఇక్కడ ఉంటే డేంజర్ అని చెప్పి ఆవిడ్ని ఫ్లై అవుట్ చేయించేశారు ఇండియాకి. సో ఆ విధంగా ఏంటంటే మిలిటరీ సైడ్ నుండి ఇండివిజువల్ స్పెక్టేటర్ కింద చూస్తాం తప్పితే గానీ సీరియస్గా ఇన్వాల్వ్ కావట్లేదు. అదొకటి మనం గమనించాల్సిన విషయం. ఓకే. అది చాలా మంచిది. పొలిటికల్ గా ఎంత ఉన్నా కానీ ఇండియా మీద డిపెండ్ కాక తప్పదు బంగ్లాదేశ్. ఎందుకంటారా, వాటర్స్, 2 మేజర్ నదులు, అటు బ్రహ్మపుత్ర నది, ఇటు గంగా నది, ఆ తర్వాత ఒక చిన్న నది సిక్కిం నుంచి వచ్చే నది, ఇవన్నీ కూడా ఉమ్, బంగ్లాదేశ్లోకి వెళ్తాయి. అంటే ఇండియా ఏ రోజున కంట్రోల్ చేయాలనుకుంటే ఆ రోజున కంట్రోల్ చేయగలదు. తర్వాత వాళ్ళకి పాపులేషన్ ఎంత ఎక్కువ అంటే, ఉమ్, అల్టిమేట్లీ ఎంత ప్రొడక్షన్ చేసినా కానీ, రైస్ ప్రొడక్షన్ అయినా కానీ, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అయినా కానీ, ఉమ్, అల్టిమేట్లీ విదేశాల మీద ఆధారపడక తప్పదు. టోటల్ వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఈస్ట్ బెంగాల్ కానివ్వండి, చేపల దగ్గర నుంచి వేరే చేపలు, కోడిగుడ్ల దగ్గర నుంచి అన్ని వేరే దేశాల మీద ఆధారపడాల్సిందే. ఉమ్, అందుకనే చెప్పి ఎంత యూనస్ గారి టైంలో మనకి వాళ్ళకి చాలా చెడు సంబంధాలు ఉన్నా కానీ 2 సార్లు 50,000 టన్నులు రిక్వెస్ట్ చేసి సబ్సిడైజ్డ్ రేట్స్ మీద మన ఎఫ్సిఐ నుంచి, గోడౌన్స్ నుంచి వాళ్ళు రైస్ తీసుకెళ్లారు. సార్. ఇండియా కూడా ఆ విధంగా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఉమ్, అలాగే 1971లో వాళ్ళకి లిబరేషన్ చేసామన్నది వాళ్ళకి ఇంకా గుర్తుంది. సార్. కాకపోతే ఏంటంటే, మనం పాకిస్తాన్ చేస్తున్న గేమ్స్ని, ఉమ్, ఐఎస్ఐ చేస్తున్న గేమ్స్ని మనం సరిగ్గా పసిగట్టలేక దాన్ని త్రుట్లో నిర్మూలించలేకపోయాం. సార్. ఓకే. బహుశా ఫ్యూచర్లో చేస్తాం. సర్టన్లీ ఇండియా ఇన్వాల్వ్మెంట్ డిప్లొమాటిక్గా ఉంటుంది, ఉమ్, కొంతవరకు ఇంటెలిజెన్స్ షేరింగ్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ద్వారా ఉంటుంది, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ద్వారా ఉంటుంది, అన్నీ ఉంటాయి. డిసెంబర్లో ఆవిడ వెనక్కి వెళ్ళి మళ్ళా తిరిగి అవామీ లీగ్ని పునరుద్ధరించి నెక్స్ట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుందని ఆశిద్దాం.
సార్ ఇక్కడ ఒక సందేహము. ఇప్పుడు 'తారిక్ రెహమాన్' గారు కొంచెం మోడరేట్‌గా, అంటే ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఎట్లైనా ఉండనివ్వండి, కొంత మోడరేట్‌గా ఉండి ఇండియాకి దగ్గర అవ్వాలనే ప్రయత్నమే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మీరన్నటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియాతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. కానీ ఆయన గెలిచిన వెంటనే చైనా వెళ్ళాడు. ఇప్పుడు ఇంతవరకు వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వచ్చాడు గానీ ఆయన ఇంతవరకు రాలేదు. దానికి ముఖ్యంగా కారణం చెబుతున్నాయి ఏంటంటే పత్రికలు, అక్కడ ఆయన గనుక ఇండియా వస్తే అక్కడ జమాతే ఇస్లాం ఏదైతే వాళ్ళ ప్రతిపక్ష పార్టీ ఉందో అది బలపడే అవకాశం ఉంది అనేది వచ్చిన అంటే విశ్లేషణలు. అది ఎంతవరకు వాస్తవం సార్? ఇది సింబాలిక్ అనుకుంటానండి. ఎందుకంటే ఆయన ఇండియా నుంచి ఇప్పుడు చైనా కొంతగానే ఇస్తుంది. ఓకే. ఇండియా అయితే చాలా ఇవ్వగలదు. ఆఖరికి మనకేముందంటే మన బోర్డర్ రోడ్డు మీద దాటితే చాలు. తర్వాత వాళ్ళ ట్రేడ్‌ని వీటిని అందరిని సౌత్ ఈస్ట్ ఏషియా రోడ్డు డెవలప్ చేస్తే బంగ్లాదేశ్ విపరీతంగా డెవలప్ అవుతుంది. అది యాక్చువల్‌గా ఎప్పటినుంచో ఉంది. అందుకనే మన నేషనల్ హైవే 5 మద్రాస్ నుంచి కలకత్తా రోడ్ ఏదైతే ఉందో దాన్ని ఏషియన్ హైవే 16 కింద మార్చారు చాలా రోజుల క్రితం. చాలా సంవత్సరాల క్రితం. ఇటు బంగ్లాదేశ్‌లో రూట్ తీసుకుని అటు బర్మాకి వెళ్ళి అక్కడి నుంచి థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, లావోస్, ఇటు దక్షిణంలో మలేషియా, సింగపూర్ ఇవన్నీ కూడా వెళ్ళడానికి రోడ్డు ఆస్కారం పడుతుంది. సో అల్టిమేట్లీ ఇండియా మీద ఆధారపడక తప్పదు. జమాతే ఇస్లామీ యాక్చువల్గా చూస్తే ఏంటంటే అండి, బిఎన్పి ఎప్పుడు అవామీ లీగ్ ఇండియా సైడ్ ఉన్నట్టు, బిఎన్పి ఎప్పుడు వేరే సైడ్ ఉన్నట్టు కొంచెం ఎప్పుడు భావన ఉంది. సో పొలిటికల్ సర్వైవల్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో జమాతే ఇస్లామీ ఈ రోజు కూడా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఒకప్పుడు కలిపి ఆపరేట్ చేశారు. సో తారిక్ రెహమాన్ గారికి అంత గుడ్డు చిట్టి ఇవ్వదలుచుకోలేదు నేను. పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉంది ఆయన మీద. సార్ ఇప్పుడు డిసెంబర్లో కనుక ఆవిడ వెళ్తే సరే మీరు అన్నట్టుగా కోర్టు అది ఎట్లా అయినా ఉండనివ్వండి, కానీ ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వచ్చి మళ్ళీ గొడవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందా? ఈవిడ కూడా దాదాపు ఇందాక అనుకున్నాం కదండి, అవామీ లీగ్ చిన్న పార్టీ ఏం కాదు. 2024 జరిగిన ఎలక్షన్స్ లో దాదాపు 2/3 మెజారిటీ తీసుకుంది ఆవిడ. దాదాపు అపోజిషన్ లేకుండా పోయింది. సో అంటే ఏంటంటే ఆవిడ పాపులారిటీ తగ్గినట్టు ఏమీ కనిపించట్లేదు. అయితే ఈ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ వర్సెస్ డెమోక్రటిక్ ఫోర్సెస్ మధ్యలో జరుగుతున్న యుద్ధంలో ఒక్కోసారి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, తర్వాత పొలిటికల్ అసెస్మెంట్ ఫెయిల్యూర్ జరిగినట్టు నేను భావిస్తాను. మొన్న వెస్ట్ బెంగాల్ మన ఎన్నికలు అయిన తర్వాత కొంతమందిని ఈ రోహింగ్యాస్ అని కానీ లేకపోతే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని కొంత అటు పంపించడం జరిగింది. సో బార్డర్స్ దాటించడం జరిగింది. ఆ టైంలో కొంత వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చింది, వాళ్ళ సైన్యం దగ్గర నుంచి కొంత వ్యతిరేకత వచ్చిందన్న అది పూర్తిగా పోయినట్టేనా సార్? ఇంకా అంటే అది వ్యతిరేకత ఎందువల్ల వచ్చింది వాళ్ళ సైన్యం నుంచి? ఆబ్వియస్లీ అండి, జమాతే ఇందాక అనుకున్నాం కదా, జమాతే ఇస్లామీ బోర్డర్ ఏరియాస్ లో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ప్రేరేపిస్తారు. ఓకే. సో యాక్చువల్గా చూస్తే ఏంటంటే మనం పెద్దగా పంపించింది ఏమీ లేదు. ఒక్క ఢిల్లీలోనే 2002లో 20 లక్షల మంది బంగ్లాదేశీస్ ఉన్నట్టు లెక్క. ఈ రోజు బంగ్లాదేశీస్ మన ఇండియాలో లేకపోతే ఢిల్లీలో ఒక్క ఇంట్లో పని చేయడానికి ఒక మేడ్ దొరకదు. అలాగే హైదరాబాదు, బెంగళూరు కూడా చాలా మంది బిహారీస్ అని చెప్పుకునే వాళ్ళు యాక్చువల్గా బిహార్ కాదు, వాళ్ళందరూ బంగ్లాదేశీలు. అది చెప్పుకోవడానికి బిహారీస్ అని చెప్పుకుంటారు, ఎందుకంటే బెంగాల్ అని చెప్పుకుంటే మళ్ళీ డౌట్ వస్తుందని చెప్పి బీహార్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ బీహార్ కాందిసీకులది అంటే ఎకనామిక్ రెఫ్యూజీస్ ది యాక్చువల్గా బంగ్లాదేశ్ రెఫ్యూజీస్. దాదాపు 1 కోటి మంది పైగా ఉంటారు నా అంచనా ప్రకారం. 1.5 వరకు ఉండొచ్చు మన భారతదేశంలో. చాలా మంది సెటిల్ అయిపోయారు, అబ్జర్వ్ అయిపోయారు. వాళ్ళని కనిపెట్టడం కూడా చాలా కష్టం, ఎందుకంటే వీళ్ళందరూ న్యూట్రల్ నేమ్స్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకే అనుభవం, కలకత్తాలో ఎం మండల్ అని రాస్తారు, ఇండియన్ క్యాస్ట్ పేరు ప్రామినెంట్ గా రాస్తారు. తర్వాత చూస్తే ఎం మండల్ అన్నది మహమ్మద్ మండల్. అలాగే కల్పన మండల్ అని రాస్తారు. కల్పన అన్నది మనం హిందూ పేరు అనుకుంటాం, అది ముస్లిం పేరు కింద మార్చేశారు. ప్యూర్ ముస్లిం పేర్లో ఇన్ఫాక్ట్ నేను ఒక అమ్మాయికి సజెషన్ కూడా జరిగింది, ముస్లిమా ఖాతూనా, చాలా మంచి స్పోర్ట్స్ పర్సన్, ఆవిడని కొంచెం పేరు మార్చుకోమని చెప్పాను నేనే. చాంద్ ఏదో పెట్టుకుని, అంటే హిందూ సగం న్యూట్రల్ నేమ్ పెట్టుకోమని. చాలా సంతోషం, మీరు విలువైన సమయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా, బంగ్లాదేశ్ ఇండో బంగ్లా యొక్క మధ్య ఉండేటువంటి సంబంధాలు ఎట్లా జరగబోతుంది, అలాగే ఇటీవల షేక్ హసీనా గారి వీడియో కాన్ఫరెన్స్ ఏదైతే చెప్పారో సో దానికి సంబంధించి వివరాలు మీరు విన్నారు. దీనిపైన మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.